ఇది నిన్నటి రోజున మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ఒక అద్భుతమైన పుస్తకం ఆత్మాయనం. ఈ పుస్తకంలో చాలా చాలా విశేషాలు ఉంటాయి. చక్కగా బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది పుస్తకం. రోజుకి 1, 2 చాప్టర్లు అలా రోజు చదివితే చాలా అద్భుతంగా మంచి అద్భుతమైన పుస్తకం. చాలా విషయాలు తెలుస్తాయి మనకు. మరణాంతర జీవితం గురించి అద్భుతంగా తెలియజేసే పుస్తకం అని నేను చెప్పుకున్నాము. మరణాంతరం గురించి తెలియజేసే పుస్తకాలు మన PSSM లో ఒక 3 ఉన్నాయి. ఆత్మాయన ముక్తి, మరణాంతర జీవితం అని డెలోరెస్ కెనాన్ ఒకటి ఉంది, ఆవల వైపు జీవనం అని చెప్పి సిల్వియా బ్రౌనే గారిది ఒకటి ఉంది. ఈ సిల్వియా బ్రౌనే గారు, డొలోరెస్ కెనాన్ వీళ్ళు పాస్ట్ లైఫ్ రెగ్రెసిస్ అనమాట. వీళ్ళు మన డాక్టర్ న్యూటన్ ఎలా ఉన్నారో ఆయన కంటే కూడా సీనియర్స్ వాళ్ళు. ఒక 40 సంవత్సరాల పాటు ఇదే పనిగా ఉంటూ ఎంతో మంది నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ని రికార్డ్ చేసి ఆవల తీరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర నుంచి రికార్డ్ చేసి వాటిని ఒక మొత్తం అంతా క్రోడీకరించి వాటిని బుక్స్ రూపంలో రాశారు. మరణాంతర జీవితం డొల్లరీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపం. మనకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు అందులో వచ్చేస్తాయి. అలాగే ఖుర్షిద్ భావనగిరి ఆ, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం ఒకటి ఉంది. ఇవి మేజర్ మెయిన్ బుక్స్ అనమాట. ఇవి అంటే మరణాంతర జీవితం గురించి తెలియజేస్తారు. పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు, సరస్వతి అంటే ఏంటంటే మరణాంతర జీవితం గురించి తెలుసుకోవడం. సరస్వతి నది కంటికి కనబడదు, ఈ మరణాంతరం అనేది కంటికి కనబడదు. ఈ కంటికి కనబడని జీవితం గురించి తెలుసుకోవడమే సరస్వతి జ్ఞానం అని చెప్పారు. ఒక ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అని ఎప్పుడు చెప్పగలమంటే ఎంత ఎక్కువగా మరణాంతర జీవితం అర్థమైతే వాళ్ళకి అంత తెలిసినట్టు. ఈ మధ్యలో ఈ ఈ ఈ కొద్దిపాటి జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఉంది, కానీ ఇక్కడ అంత పెద్ద ఎక్కువగా మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఈ ప్రపంచం మీద మనం తెలుసుకునేది తక్కువ ఉంటుంది. మరణం తర్వాత జీవితమే ఎక్కువ ఉంటుంది. 90%, 95% అక్కడే ఉంటుంది. 5% మాత్రం ఎక్కడ కనబడుతుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన పుస్తకం. నిన్న అసలు ఇంట్రడక్షన్ అంతా చెప్పాము. అసలు ఆత్మ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, గ్రూప్ సోల్ గురించి, ఇండివిజువల్ సోల్ గురించి, అంటే సామూహిక ఆత్మ, అలాగే అవి చెప్పుకున్నాము. మానవ దేహంలోకి మానవ ఆత్మలుగా వచ్చే ముందు జంతు జన్మల్లో ఎలాంటి జన్మలు తీసుకుంటాయి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, అవన్నీ చెప్పుకున్నాం మనం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్, తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జంతు ప్రపంచంలో కీలకమైన విషయం ఏంటంటే ఆత్మ సంరక్షణ. జంతు ప్రపంచం ఎప్పుడే జంతువులన్నీ కూడా ఆత్మ సంరక్షణ కోసమే ఉంటాయి. తాను రక్షించుకునే ప్రయత్నం. ఎందుకంటే తనకంటే ఉన్న మానవుడు ఉన్నాడు, అవి వాటి నుంచి, లేకపోతే తనకంటే పెద్ద జంతువులు ఉంటాయి, వాటి నుంచి రక్షించుకోవడం కోసం. ఒక జింక ఉందనుకోండి, సింహం నుంచి, పులిబారి నుంచి, ఆత్మ సంరక్షణే వాటి ధ్యేయం. కానీ మానవ జన్మల్లోకి వచ్చిన తర్వాత కీలకమైన విషయం ఏంటంటే ఆత్మ త్యాగం, ఆత్మ సమర్పణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ జంతు జన్మల నుంచి వచ్చిన మానవుడు ఇంకా అదే ధ్యాసలో ఉంటూ, అదే స్ఫూర్తితో ఉంటూ ఏం చేస్తాడు, ఆత్మ సంరక్షణ కోసమే ప్రయత్నం చేస్తాడు, నేను బాధకు చావకుండా ఉండాలి అని. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే మానవ ప్రపంచం యొక్క ముఖ్య లక్షణం ఎలా ఉండాలంటే ఆత్మ సమర్పణగా ఉండాలి, ఆత్మ త్యాగం ఉండాలి. అంటే తనను తాను సమర్పించుకోవాలి. తాను ఏదో ఒక ఆ జీవిత ధ్యేయం కలిగి ఉండాలి, ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉండాలి, తాను సమర్పించుకోవడంలాగా ఉండగలగాలి. అలాగే మానవ జన్మల్లోకి ఆ జంతు జన్మల్లోకి తేడా. జంతు జన్మల్లో ఈ పునర్జన్మ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక జింక జన్మగా ఒకసారి ఎత్తుతాయి, తర్వాత ఇంకొక జంతు జన్మల్లోకి వెళ్ళిపోతాయి. ఒక జంతువుగా ఒకసారి తీసుకుంటాయి. అవి కూడా కొన్ని వాటికి ఏవైతే అనుభూతిని చెందాలనుకుంటున్నా వాటి జన్మల్లోకి వెళ్తాయి. ఒకసారి ఒక జంతువులోకి వెళ్ళాక అదే జంతువుల్లోకి మళ్ళీ ప్రవేశించవాలి. జంతువు పరిణామ క్రమంలో మార్పు. కానీ మానవ జన్మలోకి వచ్చాక ఈ పునర్జన్మ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే అదే మానవుడిగా అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మానవ జన్మలోకి వచ్చిన తర్వాతే ఆ ఆత్మ యొక్క పరిణామము, ప్రగతి, ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
జంతు జన్మలో ఒక జంతు జన్మతో చాలు ఆ జంతువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైపోతుంది దానికి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు వాటికి. కానీ మానవ జన్మల్లోకి వచ్చిన తర్వాత, మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో అనుభవాలు పొందాల్సి ఉంటుంది. శారీరక, మానసిక, బుద్ధి పరంగా ఎన్నో రకమైనటువంటి అనుభవాలు, జీవిత పాఠాలు, అవన్నీ అవగాహనలు పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక జన్మతో సరిపోదు, అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పునర్జన్మ అనేది మానవ జన్మలోకి వచ్చి తయారవుతుంది. అలాగే కర్మ సిద్ధాంతం అనేది కూడా జంతు జన్మల్లో కర్మ సిద్ధాంతం ఉండదు. ఒక పులి ఒక మేఘం తిన్నా దానికి ఏ కర్మ అంటదు. కానీ మానవ జన్మల్లోకి వచ్చాక కర్మ సిద్ధాంతం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే మనుషులకు పనిష్మెంట్ కోసం ఇవ్వబడింది, ఇది సరిగ్గా ఉండడం. అది కాదు, పనిష్మెంట్ కాదు. కర్మ సిద్ధాంతం యొక్క దాని యొక్క విషయం ఏంటంటే, కర్మ సిద్ధాంతం అనేది ఒక లాజికల్ మ్యాటర్. అది అంటే ఒక కర్మ చేసి దాని ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు వాడు అనుభవ పాఠాలు నేర్చుకుంటాడు. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తన ప్రగతి పథంలో ఎలా ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు తెలియాలంటే, చేయకూడని వాటికి ప్రతిఫలాన్ని ఇస్తే కదా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుస్తుంది వాడికి. ఒక చెడు చేశాడు అనుకోండి, దాని ప్రతిఫలము ఆ ఒక వాడికి ఏదో కష్టం వచ్చింది అనుకో, అమ్మో నాకు ఈ కష్టం కష్టం బాధగా ఉంటుంది, కాబట్టి ఇది నాకు వద్దు. ఇది ఎందుకు వచ్చింది, నేను చెడు చేయడం వల్ల వచ్చింది. కాబట్టి చెడు చేయకూడదు. చెడు చేస్తున్నప్పుడు తెలియదు, దాని ప్రతిఫలం అనుభవిస్తేనే అది చేయకూడదని తెలుస్తుంది. మంచి యొక్క ప్రతిఫలము వాడికి ఒక కాస్త ఏదో పెడతాము, వాడు ఎంత సంతోషించాడో మనకు తెలియదు. కానీ దాని ప్రతిఫలం మనకు వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో, నేనేం పుణ్యం చేశాను, ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత బాగున్నాను. కనుక చెయ్యవలసిన వాటిని చేయడం కోసం, ఎక్కువ చేయడం కోసము, చేయకూడని వాటిని చేయకుండా ఉండడం కోసమే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మ యొక్క అనుభవాల కోసము, ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ఆత్మ యొక్క అనుభవాలు పొందుతూ జ్ఞానవంతులుగా మారడం కోసమే కర్మ సిద్ధాంతం ఏర్పడింది. అంతే తప్ప అది శిక్ష. ఇప్పుడు జైలు ఎందుకు పెట్టారండి, జైలు ఎందుకు పెట్టారంటే మనుషుల్ని శిక్షించడం కోసం కాదు. తప్పు చేసేవాడికి అక్కడ శిక్ష వేస్తే వాడు తెలుసుకుంటాడు, ఓహో ఇది జైల్లో ఉంటే నేను నాకు ఏ ప్రగతి లేదు, అన్ని ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, నా స్వేచ్ఛ లేదు, నేను ఏ పని చేయలేను, నాకు స్వేచ్ఛ లేదు ఇక్కడ అని వాడు తెలుసుకొని ఎప్పుడు చెడు చేయకూడదు, ఏ హాని చేయకూడదు, ఇలాంటివన్నీ తెలుసుకుంటాడు అన్నమాట. సో ఫ్రెండ్స్, అది ఆ ఇవి ముఖ్యంగా మానవ ప్రపంచానికి, ఆ ఈ జంతు ప్రపంచానికి ఉన్న తేడా. అయితే ఇది మనం ఇదివరకు చెప్పుకున్నాము. జంతు స్థాయిల్లో ఉన్నప్పుడు ఏవైతే అలవాట్లు సొంతం చేసుకోవాలి, పక్క వాళ్ళ మీద దాడి చేసి నేను పొందాలనుకునేవి కొన్ని కొత్త జన్మల్లో అలా వస్తాయి. ఆ భావాలు అనేవి, ఆ అలవాట్లు అనేవి, ఆ జంతు ప్రవర్తన అనేది ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుడికి దూరంగా ఉన్నప్పుడు, దూరంగా ఉండే జంతు జన్మల్లోంచి మానవ జన్మల్లోకి వచ్చింది. అరణ్యాల్లో ఉండేది అంటే మానవుడికి జీవితం ఎలా ఉంటుందో తెలియదు. అంటే పెంపుడు జంతువులుగా కాకుండా మానవుడికి దూరంగా ఉండే జంతువుల నుంచి సాక్షాత్తు మానవ జన్మల్లోకి వచ్చిన ఆత్మల యొక్క ప్రవర్తన చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. అంటే ఏమి ఎరక జంతు ప్రవర్తనతో ఉంటాయి. అలా కాకుండా మానవుడితో ఎన్నో జన్మలు గడిపి, మానవుడికి సేవ చేసి, మానవుడి సేవలు అందుకొని, ఇలా కుక్కలు గాను, మేకలు గాను, ఆవులు గాను ఉంటాయి చూసా, అలాంటి జంతు ఆత్మలు మానవుడి జన్మల్లోకి వచ్చాక మళ్ళీ నిమ్మన స్థాయిలోకి వెళ్ళవు. అవి ఒక కాసంత ఉన్నత స్థితికి ఎదిగిన ఆత్మలుగా జన్మలు తీసుకుంటాయి. అంటే అవి జన్మలు తీసుకోవడంతోనే సేవలు చేసేలాగా కూడా పుడతాయి. చూడండి ఎలా ఉంది. మనం అందరం ఏమనుకుంటామంటే పుట్టుకతో ప్రతి ఆత్మ కూడా ఏమీ తెలియని ఆత్మే, అమాయపు ఆత్మే అనుకుంటాం. అలా కాదు. జంతు జన్మల్లో మానవుడితో కలిసి జీవిస్తూ, మానవుడికి దగ్గరగా ఉంటూ, మానవుడికి సేవ చేస్తూ, మానవుడి సేవలు పొందుతూ, అంటే ఆటోమేటిక్ గా అది సేవ చేయటం జంతు జన్మల్లోనే దానికి వచ్చేసింది. వచ్చేసినప్పుడు మానవ జన్మల్లోకి వచ్చినప్పుడు ఎంత పరిణితి చెందిన ఆత్మగా జన్మ తీసుకుంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్నట్టు. కాబట్టి ఆ ఇది ఒక విషయం అవుతుంది. నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు చెప్పేవండి మొత్తం పుస్తకం అంతా చెప్పను నేను. ఎందుకు చెప్పనంటే అండి,
ఎవరు హోంవర్క్ వాళ్ళు చేసుకోవాలి కదా. మొత్తం పుస్తకం నేనే చదవక్కర్లేదు. ఎందుకంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆత్మాయనం ఆడియో బుక్ అని పడుతుంది. 21 ఎపిసోడ్స్ గా ఒక మాస్టర్ ఒక ఆయన ఉంది. అంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా బుక్ చదివేశారు ఆయన. పుస్తకం చదవడం రాని వాళ్ళైనా, చదవడానికి టైం లేని వాళ్ళైనా ఏం చేయొచ్చు అంటే చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవన్నీ పెట్టుకుంటే మొత్తం పుస్తకం అంతా ఆయన చదువుతుంటే మనం వినేయచ్చు. అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెయిన్ స్టఫ్, అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదంతా అయిపోయిన తర్వాత ఓహో ఈ బుక్ లో ఇవి ఉన్నాయని తెలుసుకుంటాం. తర్వాత పుస్తకం అంతా ప్రతి చెప్పేది వినేసాం కదా ఇంకా అక్కర్లేదు అనుకోకండి. నేను చెప్పిన చాలా తక్కువ ఉంటాయి, మీరు చదవాల్సినవే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే కొన్ని చాలా క్లారిఫికేషన్స్ వస్తాయి ఈ పుస్తకం చదవడం వల్ల. ఇప్పుడు మీకు ఒక పాయింట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏంటంటే ముందు ఆ మొట్టమొదటి జన్మల్లో మానవ ఆత్మలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి జన్మల్లో వాటికి ఏ మంచి చెడు ఏమీ తెలియదు. అంటే అంతరాత్మ ప్రబోధం అనేది ఉండదు. వాళ్ళందరూ ఏం చేస్తుంటే అలా చేస్తూ ఉంటారు. ఆ ఏది ఎవరు బాగుందంటే అది చేస్తూ ఉంటారు, ఇది మంచి అంటే అలా చేస్తూ ఉంటారు. కనీసం ఒక 200 జన్మలు ఇచ్చిన తర్వాత అంతరాత్మ ప్రబోధం అనేది వాళ్ళకు వస్తుంది. అంతరాత్మ ప్రబోధం అంటే ఏంటంటే వీళ్ళు అనేక జన్మల్లో అప్పటికే ఎత్తి కొన్ని అనుభవ పాఠాలు నేర్చుకున్నారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడి గత జన్మలో ఎవరికో ఎవరినో మోసం చేశాడు. మోసం చేయడం వల్ల వీడిని జైల్లో పెట్టారు, జైలు శిక్ష అనుభవించాడు. వీడు అంతరంగంలో వీడు అంతకు ముందు జన్మలో అనుభవం అనేది వాడి అంతరాత్మలో ఉంది. ఆ అంతరాత్మ యొక్క ఆ అనుభవం ఉండడం వల్ల వచ్చే జన్మ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఎప్పుడు ఆ అంతరాత్మ హెచ్చరిస్తుంది ఎవరిని మోసం చేయకూడదు అని. ఎందుకని గత జన్మల్లో పొందిన అనుభవం ఏం చెప్తుందంటే నువ్వు మోసం చేయొద్దు, నువ్వు మోసం చేయొద్దు. ఎందుకంటే వాడు ఇన్బుల్ట్ గా ఆల్రెడీ ఆ జ్ఞానం ఉంది, వాడికి అనుభవం ఉంది. అలా ఎన్నో జన్మల్లో పొందిన అనుభవాలు, ముఖ్యమైన పాఠాలు, ముఖ్యమైన అనుభవ పాఠాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిరోజు తింటాము ఆడుకుంటాము ఇవన్నీ ఏముండవు, కానీ ముఖ్యంగా జీవితంలో మలుపులు తిరిగే పాఠాలు, జీవిత పాఠాలు, అవన్నీ కూడా అంతరాత్మలో నిబిడీకృతం అయ్యి ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మన అంతరాత్మ చెప్తుంది నువ్వు చెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు, లేకపోతే చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు అది చెయ్యి. ఇప్పుడు మనకి ఆల్రెడీ గత జన్మల్లో ఉన్న ప్రావీణ్యత ఎందులో అయితే ఉందో మన ఆత్మ ఏం చేస్తుందంటే అటువైపు నడిపిస్తుంది మనకి. మనకు ఆ ఆ ఆ ఇంపాక్ట్ అంతా మనకి లైఫ్ లోకి వచ్చి ఆ విధంగా మనం నడుస్తూ ఉంటాము, అవే ఎంచుకుంటాము, ఆ కోర్సులే చదువుతాము, ఆ ఉద్యోగాలే చేస్తాము. అంటే ఆత్మలో ఆల్రెడీ ఎబిలిటీస్ ఉండడం వల్ల అవి చాలా ఈజీ అవుతుంది మనకి ఈ జన్మలో. అంతకు ముందు జన్మలో లేనివి కష్టం అవుతుంది. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే అంతకు ముందు జన్మల్లో ఆల్రెడీ ప్రావీణ్యత పొంది ఉన్నవి ఈ జన్మల్లో తీసుకొని వస్తుంది. ఇక్కడ అంతరాత్మ ప్రబోధం అనేది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతరాత్మ ప్రబోధం అనేది కనీసం ఒక 200 జన్మల తర్వాత ప్రారంభం అండి. ఎందుకంటే అన్ని జన్మల్లో క్రోడీకరించుకున్న అనుభవ పాఠాలు అనేవి అప్పుడు అంతరాత్మ హెచ్చరికలనే జరుగుతూ ఉంటాయి. ఈ ధ్యానం చేయకపోతే ఏమవుతుందంటే మనసు ప్రాబల్యం ఉండడం వల్ల అంతరాత్మ చెప్తున్నా దాన్ని పట్టించుకోం. ఎప్పుడైతే మనసు శూన్యమైందో అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా వినపడుతుంది మనకి. ఏదైనా పని చేసినప్పుడు నువ్వు ఒక మందు తాగాలనుకుంటాను అనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు మందు అంటే ఇష్టం ఉండదు, ఆ వాసన నచ్చదు. ఒకవేళ అటువైపు ఆలోచన వచ్చినా భయం వేస్తుంది. అంటే నా గత జన్మలో ఎక్కడో ఉంది, అంటే ఏదో జన్మలో నేను బాగా మందుకు బానిస అయిపోయి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఉన్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఈ జన్మ నాకు ఆ మందు అనేసరికి ఆ ధ్యాసే ఉండదు, అది నచ్చదు, ఇష్టం ఉండదు. అలాగే ఆ సిగరెట్లు వాసన అవన్నీ నాకు ఇష్టం ఉండదు అసలు. అది ఏంటంటే నేనేమనుకుంటానంటే ఇది గత జన్మలో నాకు ఈ అనుభవం అయిపోయింది, గత జన్మలో బాగా నేను అందులో బానిస అయిపోయి ఆ పాఠం నేర్చుకుని ఉంటాను, అందుకని ఈ జన్మలో వాటి పట్ల నాకు అసహ్యం కలుగుతూ ఉంటుంది. అది నిజమని అనుకోవడానికంటే ఒకసారి ఏమైందంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను తాడేపల్లిగూడెం వచ్చారు పత్రిసారు. వచ్చినప్పుడు ఆయన నేనున్నాం, ఒక ముగ్గురు నలుగురు ఉన్నాం. నైట్ పడుకునే ముందు ఆయన కాళ్ళు నొప్పుతూ ఉన్నాం అందరం. సడన్ గా నా వైపు చూసి అరే శ్రీనివాస్, నీకు ఇంత ఇంత చిన్న వయసులో నీకు ఈ అవసరం ఏంట్రా ఈ ధ్యానం ఇదంతా అని. చక్కగా మందుకు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, బీడీలు తాగుతూ, గంజాయి తాగుతూ ఆయన ఏవో లిస్ట్ చెప్తున్నారు ఆయన. ఆ ఆ, తాగుతూ మందు తాగుతూ అన్ని ఆ చెప్పినవన్నీ నాకు అసహ్యమైనవే. అవన్నీ చేసుకొని ఉండక ఎందుకురా నీకు ఈ వయసు, ఇంత చిన్న వయసు ఇవి అవసరం ఏంటో నీకు ఇదంతా అన్నారు ఆయన. ఆయన నా వైపు అలా సూటిగా చూస్తూ అంటుంటే నేను అన్నాను
అప్పటికే జోవియల్ గా మాట్లాడుకుంటున్నాం సార్ మేము. అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి సార్ అన్నాను నేను. ఏంటి అప్పుడే చేసేవంటరా అవన్నీ అన్నాడు. సార్ గత జన్మలో సార్ అన్నాను. ఆహా అలాగా అనేసి ఊరుకున్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అంటే నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. నాకు ఎందుకు వీటి పట్ల అసహ్యం ఉంది? ఎందుకు అవంటే నిజమండి. నాకు మందు తాగే వాళ్ళతో మాట్లాడాలన్నా భయం. సిగరెట్ వాసన తగిలితే భోంచేసినప్పుడు గానీ, నాకు ఎక్కడి నుంచి సిగరెట్ వాసన తగిలితే చిరాకు. ఇలాంటివి ఉన్నాయి కొన్ని నాకు. అవి ఎందుకు వచ్చినాయి అంటే గత జన్మల్లో దాని వల్ల నేను ఎన్నో జన్మలు నాశనం చేసుకొని ఉండి ఉంటాను. అది ఇన్బిల్ట్ గా నా అంతరంగంలో ఉండడం వల్ల ఆ అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంది అటు జోలికి పోవద్దని. కాబట్టి ఆ అలా మనకి అనేక జన్మల తర్వాత మన అంతరంగంలో అనేక జన్మల యొక్క అనుభవ సారం అంతా నిబిడీకృతమయ్యి అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏవైనా ఎవరి గొడవల్లోకి మధ్యలోకి వెళ్ళి మనం దొరికిపోయాం అనుకోండి. చిక్కుకుపోయి వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత మనం చిక్కుకుపోయి నష్టపోయాం. ఆ అనుభవం ఏదో జన్మలో వచ్చింది అనుకోండి. ఈ జన్మలో ఎవరైనా దెబ్బలాడుకుంటే మధ్యలోకి వెళ్ళడానికి అంతరాత్మ వద్దు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని హెచ్చరిస్తుంది. ఎందుకంటే నీ అంతరాత్మలో ఆ పాఠం ఉంది కాబట్టి. సరే, అది ఒక సంగతి. అలాగే ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు మనం ముఖ్యంగా మనకి 7 శరీరాలు అని చెప్తాము. ఇక్కడ ఇందులో 7 శరీరాల గురించి పూర్తిగా చెప్పలేదు కానీ చెప్పారు తర్వాత పాఠాల్లో. మొదట్లో ఏం చెప్పారంటే మనకి ముందు మనోమయ కోశం ఉంటుంది. మనోమయ కోశం అనేది ఏర్పరచుకుంటాం మనము. తర్వాత మనోమయ కోశం తర్వాత ఏం తోడుకుంటామంటే దాని మీద ఎథరిక్ బాడీ ఉంటుంది. అంటే దాన్ని ప్రాణమయ కోశం అంటాం. ఆ ప్రాణమయ కోశం తొడుక్కుంటాము. దాని మీద ఈ భౌతిక శరీరం తొడుక్కుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా పోల్చారంటే వాళ్ళు, మనం బట్టలు వేసుకుంటే లో దుస్తులు ఉంటాయి. బనీన్ వేసుకున్నాను, ఆ బనీన్ మీద ఇంకో చొక్కా వేసుకున్నాను. ఆ చొక్కా మీద ఇంకొక దళసరి ఆ బాగా దళసరిగా ఉన్న షర్ట్ వేసుకున్నాను అనుకోండి. ఆ లోపల రెండు మూడు వస్త్రాలు ఉన్నా ఆ వస్త్రాలు నాకు బయటికి కనబడవు. బయటికి వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఈ పైన ఉన్న ఈ వస్త్రం అది పలచగా ఉందనుకోండి, లోపలికి కనబడతాయి. దళసరిగా ఉండడం వల్ల కనబడదు. అలాగే ఈ మనోమయ కోసం కన్నా ప్రాణమయ కోసం కొంచెం దళసరి, ప్రాణమయ కోసం కన్నా ఈ భౌతిక శరీరం బాగా దళసరిగా ఉంటుంది. బాగా దళసరిగా ఉండడం వల్ల ఈ భౌతిక శరీరమే కనిపిస్తుంది కానీ లోపల ఆత్మ ధరించిన మిగతా శరీరాలు ఏవి కనిపించవు. కానీ వాటి ప్రభావం కూడా మన జీవితంలో ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట. అని చెప్తూ ఈ ఎథరిక్ బాడీ గురించి కూడా ఈ ఈ ఈ బుక్స్ లో ఎథరిక్ బాడీస్ గురించి బాగా చెప్పడం జరిగింది. అంటే 3 శరీరాలు ఆధారం చేసుకొని పనిచేస్తాయి. వాటిని కారణ స్థాయి అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? కారణ శరీరము, సూక్ష్మ శరీరము, భౌతిక శరీరం. కారణ శరీరం తొడుక్కుంటుంది ఆత్మ. కారణ శరీరం తర్వాత సూక్ష్మ శరీరం తొడుక్కుంటుంది. తర్వాత సూక్ష్మ శరీరం తర్వాత భౌతిక శరీరం తొడుగుతుంది. అన్నిటికంటే బాగా సాంద్రత ఎక్కువగా ఉన్న శరీరం ఈ భౌతిక శరీరమే. అందుకే ఇది ఎక్కువ బరువు అయినది. అలాగే శరీరాలు వదిలిపెట్టినప్పుడు కూడా ముందు భౌతిక శరీరాన్ని వదిలిపెడుతుంది. ఇది భౌతిక మరణం, ఫస్ట్ డెత్ ఇది. తర్వాత సూక్ష్మ శరీరాన్ని వదిలిపెడుతుంది, అది సెకండ్ డెత్. తర్వాత కారణ లోకాల్లో కారణ శరీరాన్ని కూడా వదిలిపెడుతుంది, థర్డ్ డెత్. 3 డెత్లు ఉంటాయి. ఒక చావుకి ఎంత ఏడుపు ఉంది ఇంట్లో. అసలు మనిషికి ప్రతి మనిషికి 3 చావులు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా వాటి గురించి చెప్పడం జరిగింది. ఇందులో సూక్ష్మ శరీర యానానికి ముందు ఎథరిక్ శరీరం గురించి కొంచెం చెప్పడం. ఎథరిక్ బాడీ అనేది అర్థం ఏంటంటేనండి, మన సూక్ష్మ శరీరము తర్వాత ఎథరిక్ శరీరం ఉంటుంది. ఆ ఎథరిక్ శరీరమే ఈ సూక్ష్మ శరీరానికి హాని ఉంటుంది అనమాట. నిజానికి ఈ ప్రాణశక్తి అంతా కూడా ఎథరిక్ శరీరం ద్వారానే మన ఆత్మకు అందుతూ ఉంటుంది. ఈ ఎథరిక్ శరీరము ఉండడం వల్లే మన శరీరానికి నొప్పి, బాధ అవన్నీ వస్తుంటాయి అనమాట. జనరల్ గా ఇప్పుడు ఎనస్థీసియా అంటారు కదా, మత్తు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎథరిక్ యొక్క మెటీరియల్ ప్రాణమయ శక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కరెంట్ చూడండి, వైర్లో కరెంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ లోపల ఉన్న కాపర్ తీగ ఉంటుంది, రాగి తీగలోంచి ప్రయాణిస్తుందేమో కరెంట్ అనుకో. యాక్చువల్ గా రాగి తీగలోంచి ప్రయాణించదండి. రాగి తీగను ఆవరించి ఉంటది అనమాట ఆ ఎథరిక్. ఏది విద్యుత్ అనేది రాగి తీగలోంచి కాదు, రాగి తీగను ఆవహించి ఉంటుంది. అందుకనే మనం తీగను ముట్టుకోక ముందే కరెంట్ షాక్ కొట్టింది.
తీగ వరకు వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఆ పైన ఉంటుంది కరెంటు. అలాగే మన శరీరంలోని మొత్తం ఈ నాడీ మండలాన్ని ఆనుకొని ఎథరిక్ బాడీ అనేది ఉంటుంది. మొత్తం శరీర వ్యాప్తంగా ఎథరిక్ మెటీరియల్ అనేది శరీరంలో ఉన్న నాడులన్నిటినీ ఆనుకొని ఉంటుంది అది, ఆ ఎథరిక్ శరీరం. దీనిని దీనిని పరిశోధన చేయడం వల్ల ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అనస్థీసియా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒకానొక భాగంలో నొప్పి తెలియకుండా ఉండడం కోసం ఒక ఇంజెక్షన్ ద్వారా ఆ భాగంలో ఉన్న నాడుల్లోని ఎథరిక్ మెటీరియల్ అనేది కాసంత సమయము ఆ నాడుల మీద కాకుండా నాడులకు దూరంగా వచ్చేలాగా చేస్తుంది అనమాట. చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భాగం అంతా మొద్దుబారిపోయినట్టు ఆ స్పర్శ తెలియదు మనకి. ఆ భాగాన్ని కోసినా కూడా నొప్పి రాదు, ఎందుకంటే ఆ భాగంలో ఉన్నటువంటి ఎథరిక్ మెటీరియల్ అనేది ఆ నాడుల నుంచి దూరంగా పోయిందనమాట. అలాగా దూరంగా పోయినప్పుడు సర్జరీ చేసిన తర్వాత, సర్జరీ అంతా అయిపోయిన తర్వాత ఎంతో సమయం తర్వాత నెమ్మది మత్తు వదిలింది అంటారు. అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా ఆ ఎథరిక్ మెటీరియల్ వచ్చి మళ్ళీ ఆ నాడుల దగ్గరికి చేరుకుంటుంది. చేరుకున్నప్పుడు అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. వీడు ఆపరేషన్ చేస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తాడు టీవీ చూసి, ఆడికి ఏం జరగనట్టు. డాక్టర్లు కూడా వాడికి గంతులు వేసాడు అనుకోండి, ఆపరేషన్ చేయలేడు కదా. కాబట్టి ఇది ఒక గొప్ప టెక్నాలజీ, పూర్వకాలంలో లేని టెక్నాలజీ. ఈ మొత్తం అనేది కొన్ని ఆపరేషన్ లో బాడీ మొత్తం ఇస్తారు. బాడీ మొత్తం ఇచ్చినప్పుడు చాలా ప్రమాదకరం కూడా అది, ఎందుకంటేను కొంత సమయము కొంత సమయము ఆ నాడులన్నిటి నుంచి మొత్తం శరీరాన్ని దాటి వదిలేసి ఉంటుంది ఎథరిక్ బాడీ. అది ఉండి మళ్ళీ అలా నెమ్మదిగా కొంతకాలానికి చేరిపోతుంది. మత్తు అనేది ఎక్కువైంది అనుకోండి, డోస్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎథరిక్ బాడీ శరీరాన్ని దూరంగా వెళ్ళిపోవడం వల్ల అది మళ్ళీ రాలేదు. రాలేకపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మత్తు ఎక్కువైనప్పుడు చనిపోతారు మనుషులు. చనిపోవడం అంటే ఏంటి? ఆ ఎథరిక్ బాడీ ఇక్కడ చేరలేదు. అది ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం అంటాం, దాన్ని ప్రాణ తీగ అంటాము. నిజానికి మన సూక్ష్మ శరీరానికి ఈ భౌతిక శరీరానికి మధ్యలో ఒక తీగ ఉంటుంది అంటారు కదా, దాన్నే ప్రాణమయ తీగ. శరీరం బయటకు వచ్చేసరికి సూక్ష్మ శరీరం అది ఒక తీగగా మారిపోతుంది. శరీరం లోపలికి వచ్చేసరికి మొత్తం శరీరం అంతా వ్యాపించిపోతుంది. అదే ప్రాణశక్తి, ప్రాణమయ కోశం అనమాట. అని ఎథరిక్ మెటీరియల్, ఆ ఎథరిక్ మెటీరియల్ మొత్తం బాడీ అంతా అల్లేసుకుంటుంది. శరీరంలోంచి ఈ సూక్ష్మ శరీరం ఉందే, ఆస్ట్రల్ బాడీ, బయటకు వచ్చేసరికి మొత్తం ఎథరిక్ మెటీరియల్ అంతా ఒక సన్నని తీగలాగా మారిపోతుంటుంది. ఇది ఎథరిక్ బాడీ గురించి ఈ పుస్తకంలో కొంత వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఉల్లిపాయంత ఉల్లి పొరలాగా పల్చగా పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందంట. అవసరమైనంత సాగుతుంది. భౌతిక శరీరంలో ఇది ఒక ముఖ్యమైన భాగము. ఇది చేసే పని మరొకటి కూడా ఉంది. నిద్ర సమయంలో భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి మధ్య లింకు లాగా కూడా ఇదే చెప్పాం కదండి. ఆస్ట్రల్ బాడీకి భౌతిక శరీరానికి మధ్యలో ఒక లింక్ లాగా మారిపోతుంది, అది అంటే ఒక కనెక్షన్ అనమాట. ఇది చెప్పాం కదా. ఇప్పుడు ఎనస్థీషియాలో పూర్తిగా పోవడం అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాణమయ శక్తి అనేది కట్ అయిపోతుంది. దానికి అది కట్ అయిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరంలోకి రాలేదు, ఎందుకంటే మధ్యలో ఈ ప్రాణమయ కోశం, ప్రాణం పోయిందంట. ప్రాణం అంటే ప్రాణమయ కోశం, అందుకే ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోవడం అంటే ప్రాణమయ కోశం పోవడం అనమాట. ఈ ప్రాణమయ కోశం అనేది సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది అది సంగతి. ఇంకోండి, ఇది శరీరం లోపల చుట్టూ అంతా ఆవరించుకొని ఉంటుంది. మీ ప్రాణమయ శరీరంతో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలనుకున్నా ఈ సూక్ష్మ శరీరంతో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సూక్ష్మ శరీరం గురించి తెలుసు మీకు చాలా వరకు, కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనిషి బ్రతికుండగా అతడు నిద్రపోయిన ప్రతిసారి అతని సూక్ష్మ శరీరం సూక్ష్మ లోక భూమికల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు గడిపే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి జరిగింది ఏమిటంటే పరిణితి దశలో సగటు స్థాయిని దాటిన మనిషి మాత్రమే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతాడు. యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ. మనిషి నిద్రించేటప్పుడు శరీరాన్ని వదిలి బయటికి రావడం వస్తుంది అన్నమాట. ఓకే, ఇవి కొంత అయిన తర్వాత ఉమ్, వీటి గురించి చాలా విషయాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సూక్ష్మ లోకాలలో సూక్ష్మ లోకాలలో
ఆ, జీవితం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా వివరించడం జరిగింది. హాస్టల్ వరల్డ్స్ లో ఎలా ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. కానీ ఇంకా తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి మనకి. ఏంటంటే ముఖ్యమైనవి, ఈ సూక్ష్మ లోకాలకు వెళ్ళినంత సూక్ష్మ అంటే హాస్టల్ వరల్డ్స్ ఎలా ఉంటాయంటే పూర్తిగా అవి ఆ ఆలోచనతోనే మనము ఆ కొంచెం ఏదైనా ఒక ఆలోచనతోనే అక్కడ సృష్టించబడతాయి. ప్రతిది కూడా ఆలోచనతో సృష్టించబడుతుంది. ఏది నువ్వు ఆలోచిస్తే అది సృష్టించబడిపోతుంది సూక్ష్మ లోకాల్లో. ఈ సూక్ష్మ లోకాల్లో మనకి కావాల్సిన అంటే ఇక్కడ భూలోకంలో ఒక వ్యక్తికి సంగీతం బాగా ఇష్టము, కానీ వాడికి ఇక్కడ సంగీతం నేర్చుకోలేదు అనుకోండి. సంగీతం అంటే ఇష్టము, అక్కడ నేర్చుకోలేదు. కానీ ఆ సూక్ష్మ లోకాలకు వెళ్ళిన తర్వాత వాడు ఒక సంగీతజ్ఞుడిగా అలా 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 ఆ సంగీతం ఊహించుకోగానే వాడు సంగీతజ్ఞుడిగా మారిపోయి ఒక సంగీతజ్ఞుడిగా ఉంటూ అనేక రాగాలు తీస్తూ అనేక పాటలు తీస్తూ వాడు తనను తాను ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏవైనా చిన్న కోరికలు ఉన్నాయనుకోండి, అవి చాలా పెద్దవిగా మారుతాయంట. అక్కడ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవరి మీదైనా ఒక చిన్న ద్వేషం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అది పెద్ద ద్వేషంగా మారిపోతుందంట. అది చాలా పెద్దగా కనిపిస్తుందంట. అది ఇక్కడ చిన్నది అవ్వచ్చు, ఈ శరీరంలో ఉన్నప్పుడు అది చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ సూక్ష్మ లోకాల్లో అన్ని కూడా ఊహా మాత్రంగానే ప్రతిదీ కూడా అక్కడ సృష్టించబడుతుంది. ఏది కావాలన్నా అక్కడ మనం సృష్టించుకోవచ్చు మనకు మనం. కనుక ఈ సూక్ష్మ లోకాల్లో చాలా ఆనందం సరదాగా ఉంటుంది. అయితే ఆ సరదా అంతా కూడా చాలా క్షణికమేనంట. కొంతకాలానికి అక్కడ బోర్ కొట్టేస్తుంది. ఎందుకు బోర్ కొట్టేస్తుందంటే ఏది కష్టపడకుండా ప్రతిదీ వచ్చేస్తూ ఉంటుంది. ఏది కష్టపడక్కర్లేదు, ప్రతిదీ నెరవేరిపోతుంది. కష్టం లేకుండానే నెరవేరిపోతుంది, శ్రమ ఉండదు. వీడు ఆట ఆడాలనుకుంటాడు, ఆటలో ప్రతిసారి గెలుస్తాడు. ఎందుకంటే గెలుపుతో ఆశతోనే ఆడుతూ ఉంటాడు, గెలిచేస్తూ ఉంటాడు. ఓడిపోవడం అనేది అక్కడ ఉండదు. ప్రతిసారి గెలిచేస్తుంటే ఆటలో మజా ఉండదు. ఇలా అంటే జీవితానికి అక్కడ ఎలా ఉంటుందంటే, అందుకనే స్వర్గానికి ఆ వెళ్ళిన వాళ్ళు మనకు సినిమాల్లో చూపిస్తారు కదా, స్వర్గంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుందంటే, అంతేనా ఇంకా అంతకంటే ఏం ఉండదా అంటారు. అలాంటిది వద్దు నాకు అంటారు. అంటే అర్థం ఏంటి, ఆ హాస్టల్ వర్డ్స్ లో ఆలోచన మాత్రంగానే అన్ని సమకూరు పడిపోతున్నప్పుడు మొదట్లో చాలా సరదాగా, ఎందుకంటేను ఇక్కడ ఎన్నో కోరికలు నెరవేరకుండా ఉండిపోతాయి మనిషికి. ఏదో అవ్వాలనుకుంటాడు, మంచి స్పీకర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. కానీ సూక్ష్మ లోకాలకు వెళ్ళిన తర్వాత వాడు ఆలోచన మాత్రంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా అయిపోతాడు. నాకు కొంతమంది నా కింద సేవకులు ఉండాలంటే ఆటోమేటిక్ గానే సేవకులు తయారైపోతారు. హాస్టల్ వరల్డ్ లో ప్రతిదీ సృష్టించబడుతుంది ఊహ మాత్రంగానే. ఇది ఎలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం మీరు కళల్లో మీరు అబ్జర్వ్ చేయండి. కళల్లో మనకు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. కళల్లో ఎదురైన వాళ్ళు కొన్ని ఊహాజనితంగా వచ్చినవి ఉంటాయి, కొన్ని రియల్ గా ఉంటారు. అంటే అంతకు ముందు శరీరం వదిలిపెట్టిన ఆత్మలు అయి ఉండొచ్చు అవి, లేదంటే కొన్ని ఊహాజనితంగానే ఉన్న వాళ్ళు కూడా మనకు అలా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏవైతే మన మనసులో ఊహించుకున్నామో మన హాస్టల్ వాళ్ళు అవి అవి సృష్టించబడతాయి మనకి. అవే మనకి మన శరీరాన్ని సూక్ష్మ శరీరానికి అవి కనిపిస్తాయి, అవి చూస్తాము, వాటినే కళలు అంటాము. అలాగే అయితే కొంచెము కళల్లోకి వచ్చేసరికి భౌతిక శరీరంలో ద్విపాత్రాభినయం చేయడం వల్ల అస్పష్టంగా ఉంటాయి వ్యవహారం అంతా. ఏదో కాసేపు ఉంటుంటుంది, మళ్ళీ శరీరంలోకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతూ ఉంటాం. అయితే సూక్ష్మ శరీరానికి పర్మనెంట్ గా వెళ్ళిపోయిన వాడు, అంటే భౌతిక శరీరాన్ని వదిలిన వాడు సూక్ష్మ శరీరంలో ప్రతి దాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటాడు. అస్పష్టంగా ఉంటుంది, ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది. ఏది అనుభవించినా వాడు స్పష్టంగా అనుభవిస్తాడు, ఎక్కువ కాలం ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరంతో శరీరం నుంచి కళల రూపంలో వెళ్ళిన వాడు కాసేపటికి ఉంటాడు. ఆ కాసేపట్లో కొన్ని అస్పష్టంగా ఉంటాయి, కొన్ని తొందరపాట్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యవహారం ఎలా ఉంటుందన్నది యాత్రల ప్రపంచం గురించి ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అక్కడ డబ్బుతో పనే లేదు. ఇక్కడ అక్కడ ఏదైనా కావాలంటే ఊరికే ఊహిస్తేనే వచ్చేస్తుంటాయి. ఈ భూలోకంలో అలా కాదు, ఏది కావాలన్నా డబ్బుతో కొనాలి. కాబట్టి మన కోరికలు నెరవేరవు. చూడండి, హాస్టల్ వరల్డ్ అనేది ఒక 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 ఎథరిక్ మెటీరియల్ తో తయారైన పెట్ ఉంటుంది అనమాట. అది అది ఒక దాని ఆకాశిక్ మెటీరియల్ అది. అక్కడ అరేంజ్మెంట్, ఆ టెక్నాలజీ అలా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఆ వ్యవహారం అంతా అక్కడ ఉంటుంది.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే పర్గేటరీ గురించి చెప్పారు. పర్గేటరీ అంటే ఒకానొక చైతన్య స్థితి అన్నమాట. ఇక్కడ ఇది శుద్ధి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మనిషి చనిపోగానే వెంటనే వెళ్లే భూమిక ఇది. చనిపోయిన తర్వాత హాస్టల్ వరల్డ్స్ లో పర్గేటరీ సిస్టమ్ అంట. దాన్ని స్పిరిచువల్ వరల్డ్ లో పర్గేటరీ అంటే అర్థం ఏంటంటేనండి, మనం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటేను, మనం శరీరంలో ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశామో మనము, వాటి పరిణామాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మిగతావి ఊహించుకోవడము, సృష్టించుకోవటము అవన్నీ పెద్ద విషయాలేం కాదు. అవన్నీ మనం తెలుసుకుంటాము. అవన్నీ ఆటలు. సాధారణంగా చెప్పాలంటే ఆటలు. కానీ ఈ పర్గేటరీ అనేది, దీన్నే మనం ఏమంటామంటే నరకము, స్వర్గం అంటాం చూసారా. పైలోకాలకు వెళ్ళిన తర్వాత మన చిత్రగుప్తుడి చిట్టా ఉంటుంది. ఆ చిట్టాలో మనం చేసిన కర్మలన్నీ ఉంటాయి. దీన్ని యాక్చువల్ గా పర్గేటరీ అంటారంట. పర్గేటరీ అంటే అర్థం ఏంటంటే, మన శరీరం వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ లోకాలకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనము చేసిన ఆ కర్మల యొక్క పర్యవసానాలు మొత్తం సినిమా అంతా అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా మోసం చేసాం అనుకుంటాం. డబ్బులు మోసం చేసాం ఇక్కడ ఈ భూలోకంలో. మనం తినేసాం. మనం ఏమనుకుంటాం, ఒక్కడికి మోసం చేసాం అనుకుంటాం. ఓకేనా. ఒక్కడికే మోసం చేసాం అనుకుంటాము. వాడికి మోసం చేసాము, 10 లక్షలు తీసుకున్నాము. పాపం వాడు అప్పు చేసి మనకు తెచ్చి ఇచ్చాడు. మనం ఏం చేసామంటే, ఆ ఏముందలే మనకి ఇప్పుడు నా దగ్గర లేవని ఎగ్గొట్టేసి మనం వాడిని వదిలేసి వెళ్ళిపోయాము. పాపం వాడు ఎన్నో బాధ. వాడి తర్వాత ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. మనకి ఏం తెలుసు అంటే, మనం వాడిని మోసం చేసామని మనం చాలా చిన్న విషయం అనుకుంటాం. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది మనకు తెలియదు. ఆ తర్వాత వాడు అప్పుల వల్ల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్యకి పెద్ద గొడవలు అయి ఉండొచ్చు. ఆ పిల్లలకి చదివించాల్సిన చదువులు చదవకపోయి ఉండొచ్చు. ఆ పిల్లలు చదువు లేకపోవడం వల్ల సరైన పెళ్లిళ్ళు చేయలేకపోవచ్చు. ఈడేమో ఆ మనోవేదంతో తర్వాత సూసైడ్ చేసుకుండొచ్చు. ఆ భార్య పిల్లల్ని పెంచలేక చాలా ఇబ్బందులు పడి ఉండొచ్చు. అక్కడి నుంచి వీడు చేసిన మోసానికి వచ్చిన పరిణామాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడికి చూపించబడతాయి. చూపించినప్పుడు వీడికి అర్థమవుతుంది, ఓరి నాయన, నేను చిన్నది చేశాను అనుకుంటాను, కానీ ఎంత రభస జరిగిందా నా వల్ల. అయ్యే బాబు ఆయన తెలుసుకొని అది ఒక పెద్ద లెసన్ గా తీసుకుంటాడు. అది అక్కడే వాడికి దుఃఖం అంతా నరకం అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. దాన్ని నరకం అన్నారు. నరక లోకాలకు వెళ్తారు. నరకం అంటే ఇది కాదు. వాడు చేసిన వెధవ పనుల యొక్క పరిణామాలు మొత్తం చూపించబడతాయి. మొత్తం చూపించబడినప్పుడు వాడికి ఒక వివరణ వస్తుందన్నమాట. నేను చేసిన కర్మలని వల్ల ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఎలాంటివి చెయ్యకూడదు అనే వివరణలు తెచ్చుకుంటాడు, బుద్ధి తెచ్చుకుంటాడు అన్నమాట. ఈ వ్యవహారాన్ని ఏమంటారంటే పర్గేటరీ అంట. చెడు చేసిన వాటికి పరిణామాలు చూస్తాడు, మంచి చేసిన వాటికి కూడా వాటి పరిణామాలు ఏంటో తెలుసుకుంటారు. అవి తెలుసుకున్న వ్యవహారాన్ని వాళ్ళ భాషలో, స్పిరిచువల్ భాషలో ఏమంటారంటే పర్గేటరీ అంటారు. దీన్నే ధర్మం. ఇక్కడ పైలోకాలకి ఇదంతా వ్యవహారం ఎందుకుంది, ఆత్మ యొక్క దీన్నే కార్యకారణ సంబంధం. అంటే వాడు చేసిన కర్మల యొక్క ప్రతిఫలాలన్నీ కూడా ఎలా ఉన్నాయో అని తెలుసుకొని దానిని అవే కర్మల రూపంలో ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు నేను ఇంకెప్పుడు చేయకూడదు, ఇలాంటి ఇన్ని చేశాను కాబట్టి వాటికి ప్రతిఫలం నేను అనుభవించాల్సిందే, నేను తప్పు చేశానని అనుకుంటాడు. అనుకొని వాటిని ఆ కర్మల రూపంలో వాడిలో ఏర్పడి అవి తర్వాత తదుపరి జన్మల్లో వాడు అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఇది పర్గేటరీ అనేది. దీని గురించి వివరణాత్మకంగా ఇందులో మనం తెలుసుకుందాం. తర్వాత కొన్ని మోసాలు ఉంటాయి. అంటే జనరల్ గా ఏమనుకుంటాను, కొంతమందికి మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకోవటం, ప్రేమించానని మోసం. వాడికి యాక్చువల్ గా ప్రేమ ఉండదు, ఏదో విధంగా మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకోవటం. వాడు ఏమనుకుంటాడంటే అదేం కనబడవు, కానీ దాని లోపల ఉన్న లోతులన్నీ కూడా మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే
వాడిని చూసి వాడే భయపడిపోతాడు. నేను చేసినవి నేను ఎదవనని తెలుసు గాని నేను చేసిన ఎదవతనం ఇంత ఉందా అని చూసి వాడు ఆశ్చర్యపోతాడన్నమాట. వాడి వాడి జీవితాన్ని చూసి వాడే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి వాటి పాఠాలన్నీ నేర్చుకోవడానికి రకరకాల మాస్టర్స్ దగ్గర, అక్కడ కూడా మాస్టర్స్ ఉంటారు, అక్కడికి చేరి వాళ్ళందరి దగ్గరికి చేరి ఉంటారన్నమాట. ఈ ఈ ఈ సూక్ష్మ భూమికలు అంటే ఈ హాస్టల్ వాల్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మాస్టర్ గా ఉండాలనుకున్నారనుకోండి, అక్కడ ఒక మాస్టర్ గా ఉంటే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ అక్కడికి లెసన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడికి నెరవేరిన కోరికలన్నీ అక్కడ నెరవేరుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చేసిన కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలను కూడా అక్కడ వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక చూడండి, అలాగే పిల్లల గురించి ఒకటి చెప్పడం జరిగింది. పిల్లలు అనే వాళ్ళు అప్పుడే ఆ స్వర్గ లోకాల నుంచి, స్వర్గ భూమికల నుండి, ఆనంద ఆ ప్రపంచం నుంచి, ఆ మంచి అందమైన ప్రకృతి ప్రపంచం నుంచి కిందకి దిగుతారన్నమాట. భూమి మీద అత్యంత ఆనందంగా గడిపే వ్యక్తులు ఎవరంటే చిన్నపిల్లలు. చిన్నపిల్లలతో నువ్వు గడపడం రాకపోతే నీకు నీ జీవితంలో నువ్వు దివ్యత్వాన్ని పొందలేవు, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేవు. జీవితంలో ఆనందంగా ఎక్కువగా ఉండేది చిన్నపిల్లలే. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, ఎందుకంటే అప్పుడే ఆ స్వర్గలోక ఆనందంతో వచ్చారు, ఇంకా అది పోలేదు వాళ్ళు. కాబట్టి ఆ చిన్నపిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాళ్ళతో ఎక్కువ కాలం గడపడం నేర్చుకోవాలి ప్రతి మనిషి, అప్పుడే ఆ మనిషికి ఆనందం అనేది వస్తుంది. నెక్స్ట్, చిన్నపిల్లల చావుల గురించి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది పిల్లలు చనిపోతూ ఉంటారు, తల్లిదండ్రులు క్షోభకు అనుభవిస్తారు, అంటే బాధపడతారు, కానీ ఆ పిల్లలకి ఏ బాధ ఉండదు. వాళ్ళు కొంతకాలంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళకి ఆటలాగా అనిపిస్తుంది, వాళ్ళకి ఏ బాధ ఉండదు, ఏ దుఃఖము ఉండదు. కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో కలలు కని ఉంటాడు చూసా, అలాంటి వాడికి శరీరం పోయినప్పుడు వాడికి కాస్త దుఃఖం ఉంటుందేమో తప్ప చిన్న పిల్లలకి ఏముండదు. ఆ పోవడంలో కూడా ఈ చిన్న వయసులో చనిపోయిన పిల్లలందరూ కూడా మళ్ళీ వెంటనే తిరిగి భూలోకాలకి వచ్చేస్తారంట వాళ్ళు. అంటే ఏదో ఒక చాలా డిఫరెంట్ గా ఉంటాయి అవి. అవి ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులకి పాఠాలు నేర్పడానికి అయి ఉండొచ్చు. ఒక ఒక ఉదాహరణ చెప్పారు, ఎలా అంటదంటే, ఒక బీద భార్యాభర్తలు ఒక పేదరికంలో పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక అమ్మాయి పుట్టింది. ఒక సంవత్సరంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో అమ్మాయి శరీరం వదిలిపెట్టి చనిపోయింది. చనిపోయేసరికి వాళ్ళు విపరీతమైన దుఃఖంలోకి వెళ్ళిపోయి జీవితం వృధా అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ ఆ దుఃఖం నుంచి బయటపడడం కోసం ఏదో కష్టపడి పని చేసుకుంటుంది. ఆ ఆ భర్త, ఆ తండ్రి ఏం చేశాడంటే తన దుఃఖం నుంచి మర్చిపోవడానికి బాగా కష్టపడి ఏదో వ్యాపారంలో దిగి బాగా ఇంకా అదే ధ్యాసలో, వ్యాపార ధ్యాసలో ఉండి ఒక 5 సంవత్సరాలకి బాగా డబ్బులు సంపాదించడం. అంటే పిల్ల చనిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం కష్టపడడం వల్ల కొంచెం ఉమ్, ఒక ఉన్నత స్థితికి చేరుకున్నారు ఆర్థికంగా. ఇప్పుడు ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయి మళ్ళీ శరీరంలో వాళ్ళిద్దరికీ ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గరే ఒక అబ్బాయిగా మళ్ళీ పుడుతున్నారు. అంతకుముందు పుట్టి పేదరికంలో ఉండింది, ఇప్పుడు పుట్టిన నుంచి కూడా వాళ్ళ కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు ఆ అమ్మాయిని బాగా చదివించగలరు, బాగా చూసుకోగలరు. అదే అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేసింది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఒక అమ్మాయి చనిపోయింది అనుకుంటారు, ఏం చనిపోలేదు, చనిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల్లో చావు అనేది వాళ్ళకి ఏదో దుఃఖం ఉండదు, వాళ్ళకి వాళ్ళకి అది ఒక ఆటలాగా ఉంటుంది. ఆ శరీరం వదిలిపెట్టిన చిన్న పిల్లలు వెంటనే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి చిన్న పిల్లల గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా ఇందులో కూడా చెప్పారనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడాలండి. ఒక ఆధ్యాత్మికమైన మనిషి విషయానికి వస్తే, చూడండి, ఒక సంగీతకారుడు ఇక్కడ సంగీత దేవతలను కలుసుకుని అక్కడ సంగీతజ్ఞులను కలుసుకుంటాడు, సంగీత ప్రపంచంతో అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి ఒకవేళ శరీరం వదిలిపెడితే అక్కడ ఏమవుతుందంటే, ఉన్నత విషయాలకే గాఢంగా ధ్యానం చేసిన వ్యక్తికి ఇక్కడ అనంతమైన బ్రహ్మానందం ఎదురవుతుంది. తన జీవిత కాలంలో నమ్మకం మీద, కారణబద్ధమైన తన శక్తుల మీద ఆధారపడి ఉన్నాడు అతను. భూలోకంలో ఉండగా తాను అధ్యయనం చేసిన అనేక సిద్ధాంతాల్లోని వాస్తవాన్ని రుజువు చేయగలుగుతాడు అక్కడ.
ఆ వ్యక్తికి కలిగే ఆనందాన్ని, ప్రశాంతతను ఎవ్వరూ ఊహించుకోలేరు. ఒకవేళ ఊహించుకున్నా అక్కడ చీకట్లో పెనుగులాడుతున్న అతనికి ఈ భూమికలో వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి లోకానికి వెళ్ళినా అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని సమీకరించుకోవడం వల్ల వాళ్ళు ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళకి వెలుగే కనిపిస్తుంది. ఎలా అయితే మనము అందరూ దుఃఖిస్తున్నా మనం ధ్యానం చేస్తే మనం ఎలా ఆనందంలో ఉంటామో అలా అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఆధ్యాత్మిక ముసుగులో వేషాలు ఇస్తూ ఉంటారు. అంటే నేను ఆధ్యాత్మికుడిని అని చెప్పుకుంటారు అందరి దగ్గర. వాళ్ళు ఆ ఏమనుకుంటారంటే నేను అందరినీ మోసం చేస్తున్నాను ఎవరికి తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసినట్టు వీళ్ళు కళ్ళు మూసుకొని వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. నడిపించినప్పుడు ఏమవుతుంది అది తర్వాత పై లోకాలకు వెళ్ళినప్పుడు అప్పుడు నీ సినిమా అంతా అక్కడ వాళ్ళు చూపిస్తారన్నమాట. నువ్వేమనుకుంటావు, అందరూ ఏమనుకుంటారు, ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఎదిగాడు అనుకుంటారు. కానీ అక్కడ చూస్తే నీ డొల్లతనము అంతా అక్కడ బయటపడుతుంది అనమాట. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమీ ఆధ్యాత్మిక ఎదగలేదేమో, ఎప్పుడు శిష్యులుగానే ఉంటూ అందరి దగ్గర నేర్చుకోవడం ఉంటారు, సిన్సియర్ గా ఉంటారు, చాలా పవిత్రంగా ఆధ్యాత్మికతలో ఉంటారు. అలాంటి వారు ఉన్నతోన్నత లోకాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ చూసేసరికి వీళ్ళు అక్కడ అంత తక్కువగా కనబడ్డారంటే వాళ్ళు నీకు అక్కడ తక్కువగా అనిపించవచ్చు. నీకంటే వాళ్ళు అంత సిన్సియర్ గా ఉండడం వల్ల అంత ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదిగారు. నువ్వు ఎంతో ఉన్నతంగా ఎదిగానని గర్వపడిపోయి నువ్వు చాలా నీ సిద్ధులని లేకపోతే నీకున్న వాటిని వినియోగించుకొని అందరినీ లోబరుచుకొని రకరకాలుగా ప్రవర్తించావు కాబట్టి నీకు తగిన శిక్ష ఇంకా నిమ్న స్థాయికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు అనమాట. ఇలాంటి వ్యవహారాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం హాస్టల్ వాళ్ళలో ఉన్నతోన్నత స్థితికి వెళ్ళాలంటే జ్ఞాన అన్వేషణ బాగా చెయ్యి. దానివల్ల నీకు ఒక్కడికే కాదు మేలు జరిగేది. ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దుఃఖంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాయం చేయగలుగుతావు. ఆ జ్ఞానం ఆధారంగా ప్రతి నువ్వు చక్కగా ఉండగలుగుతావు అని చెప్పారు. ఇది అంటే మీకు అక్కడక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకరు ఎవరైనా చనిపోయారు అనుకోండి. చనిపోయినప్పుడు మనకి శరీరం వదిలిపెట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన ఊహను బట్టి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. మనం వాళ్ళు 10 ఏళ్ళు అప్పుడు మనం చూసి చనిపోయారు అనుకోండి, ఆ 10 ఏళ్ళ వాళ్ళ కనబడతారు. ఒక పంచె ఒక లాల్చీ పంచెతో కట్టుకొని వాళ్ళు నిజానికి వాళ్ళు ఏమి కట్టుకోరు. ఒక పంచె లాల్చీలో మనం ఊహించుకుంటాం. చివరిసారిగా మనం చూసినప్పుడు వాళ్ళకి ఏ రూపంలో మనం ఎక్కువగా ఊహలో మన ఆలోచనలో ఉంటారో మనకు కనిపించినప్పుడు అలా కనబడతారన్నమాట వాళ్ళు. అంతే తప్ప ఒక 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 ఎవరు ఉన్నారనుకో, ఒక సిపాయి ఉన్నాడు అనుకోండి, వాడిని సిపాయి దుస్తులను ఊహించుకుంటాం కాబట్టి అక్కడ మనకు సిపాయి నిజానికి వాడు ఏ దుస్తులు ధరించడు, కానీ మనకి అలా కనబడతాడు. ఈ భౌతిక లోకానికి అక్కడ అది తేడా. ఆ సూక్ష్మ లోకాలకు వెళ్ళేసరికి వాడికి నిజానికి వాడు ఏ దుస్తులు లేకపోయినా మనం ఏ దుస్తుల్లో ఊహించుకుంటే ఆ దుస్తుల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒకే పిల్ల ఒక తల్లికి ఏమో ఒక 5 ఏళ్ళుగా కనబడవచ్చు, తండ్రికి 15 ఏళ్ళుగా కనబడవచ్చు. అంటే వాళ్ళు ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా కనిపిస్తుంటారు అనేది ఒక విషయం. అయితే ఇంకొక విషయం, తర్వాత అండి మనకి ఈ సూక్ష్మ శరీర యానం జరగాలంటే మనం ఎక్కువగా అవేర్డ్ గా ఉన్నప్పుడు, మనం భౌతిక అంటే ఆ డే టైమ్ మనం ఎంత అవేర్నెస్ తో ఉంటామో, ఎరుకుతో ఉంటామో మనకు సూక్ష్మ శరీర యానం అనేది అంత ఎరుకు స్థితిలో జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం కూడా చెప్పాలి, నిన్న పీటర్ రిచులు గురించి చెప్పాము. గురువు గారు వచ్చారు, ఆయనేమో చెప్తారు, బాబు నేను ఇంతవరకు నేను చెప్పాను, నీకు ఏదైతే చెప్పడానికి నాకు అనుమతి ఇచ్చారో అవన్నీ చెప్పడం జరిగింది. అయితే మా గురువు గారు అసలు నీకు ఇక్కడికి నీ దగ్గరికి రావడానికి కారణం నా గురువు గారు. నీ గురువుకి నేనైతే నాకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారు ఈ భూమిని పరిపాలించే ఆ సదాత్మల్లో ఒకనొక మెంబర్ ఆయన. నీ నీ మొర ఆయనకు వినబడింది. నీకు జ్ఞానోదయం కలిగించాలని నన్ను పంపించడం జరిగింది. నన్ను నీ దగ్గరికి పంపించింది నా గురువు గారు. నా గురువు గారు ఏమి చెప్పారంటే,
ఇంతవరకు చెప్పావు కానీ ఇక నుంచి ఆయనకి మొత్తం చూపించాలి. నువ్వు హాస్టల్ వాళ్ళలోకి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన పూర్తిగా చూస్తే ఆయనకి ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా అనుభవం వస్తుందని చెప్పారు. కాబట్టి ఇక్కడితో చెప్పడం కొన్ని 3 రోజులు నీకు రెస్ట్ ఇస్తున్నాను, రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ 3 రోజుల్లో ఆయన చెప్తాడు క్లియర్ గా, నువ్వు మాంసం తినకూడదు, మద్యం ముట్టుకోకూడదు. ఈ 2 చేస్తే గనక నీ సూక్ష్మ శరీరయానం సరిగ్గా జరగదని చెప్తాడు ఆయన. నువ్వు మందు తాగేసి నువ్వు సూక్ష్మ శరీరయానం చేసావనుకో, అప్పటికి అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమీ తెలియదు. తర్వాత భౌతిక శరీరంలోకి వచ్చేసరికి ఏమీ గుర్తురావు నీకు. కానీ నువ్వు ఎరుకలో సూక్ష్మ శరీరయానం చేయాలంటే నువ్వు రిలాక్స్ అవ్వాలి. ఎవరూ లేకుండా ఎక్కువ సమయం నువ్వు ఒంటరిగా ఉండేలాగా ట్రై చెయ్యి. ఒక రాత్రి అంతా మనం సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళి అక్కడ అన్ని కూడా చూసి రావాల్సి ఉంటుంది అని చెప్పి కొంచెం ట్రైనింగ్ ఇస్తాడు. ఒక 3 days ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైము హాస్టల్ వాళ్ళలోకి ప్రాక్టికల్ గా ఆయన తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ తన శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక అడుగు దూరంలో అక్కడ నిల్చొని తన శరీరాన్ని తను చూసుకుంటాడు అనమాట. చూసుకున్న తర్వాత అప్పుడు అయినా భయం అయ్యేది, ఎందుకంటే గురువు గారు ముందే చెప్తారు ఇలా జరుగుతుంది, నువ్వు ఆలోచించుకో, మనం నాతో పాటు నువ్వు బయలుదేరు అని చెప్తే అప్పుడు మొట్టమొదటిగా ఈయనకి హాస్టల్ ట్రావెల్ ఎక్కడికి తీసుకెళ్తారంటే తన తమ్ముడు, చనిపోయిన తమ్ముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా తమ్ముడిని కలుసుకుంటాడు. ఈయన చాలా చాలా ఆనందపడతాడు, నా తమ్ముడు ఎంత సజీవంగా ఉన్నాడు, నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను నా తమ్ముడు గురించి, వాడేమో ఎంత సజీవంగా ఉన్నాడు, వాడికి ఏ బాధ లేదు, హాయిగా ఈ లోకం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక వ్యక్తి గురించి వేడుతూ ఉంటే వాడు పక్క నవ్వితే ఎలా ఉంటుంది మనకి? చీ వీడి గురించి ఏంటి ఎంతసేపు వేడిచాని అనిపిస్తుంది. అలాగే ఆ తమ్ముడిని చూసేసరికి వీడికి అలా అనిపిస్తుంది అనమాట. వీడేమో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, వీడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు తమ్ముడు అని చెప్పేసి ఆ తమ్ముడు దగ్గర కూర్చొని తమ్ముడితో గడపడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు తమ్ముడితో చెప్తాడనమాట, మాట్లాడతాడు, చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాడు. ఆ తమ్ముడిని మాట్లాడనివ్వకుండా మొత్తం మాట్లాడిస్తుంటే అప్పటికి ఇంకా అవతల వాడికి ఆ తమ్ముడు అనే భావం ఉండదు, తినకి మాత్రం నా తమ్ముడు అనుకుంటాడు. అక్కడి నుంచి నీతో నేను 2 రోజులు కొంత సమయం గడపాలనుకుంటున్నాను రా అని చెప్తాడు. ఓకే అని చెప్పి ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్దామంటే వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఇష్టమైన రెస్టారెంట్లు అని చెప్పేసి అవన్నీ కూడా తిరుగుతారన్నమాట. ఎక్కడ హాస్టల్ వాళ్ళలోనే వాళ్ళు ఎక్కడెక్కడైతే అక్కడ తిరిగారో చిన్నప్పుడు అవన్నీ ఊహ మాత్రంగానే అవన్నీ అరేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ టైం డిన్నర్కి వెళ్ళటము, ఇవి వెళ్తున్నప్పుడు వీడు ఒక తలుపు తీసుకొని వెళ్తుంటే ఆ తమ్ముడు నవ్వుతాడు, రే అన్నయ్య ఇదేం భూలోకం కాదు తలుపు తీయడానికి, ఏ తలుపు తీయక్కర్లేదు, అలా వెళ్ళిపోవచ్చు, అక్కడలాగా ఇక్కడ వంకర టెంకర్లు ఏమి వెళ్ళక్కర్లేదు, స్ట్రైట్ గా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంటాడు అనమాట. అని చెప్తూ సూక్ష్మ లోకాలలో అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో అన్ని చెప్తాడనమాట. చెప్తూ ఈయనతో వాళ్ళ తమ్ముడితో పాటు యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు, వాళ్ళందరూ కలుస్తారు, వాళ్ళందరూ హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు. ఇక్కడే కాదు పార్టీలు, అక్కడ కూడా పార్టీలు ఉంటాయి, ఎంజాయ్ ఉంటుందన్నమాట. వాళ్ళని చూసి ఈయన చాలా ఆనందిస్తాడు, మా తమ్ముడు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాడు, బాగున్నాడు, ఆనందంగానే ఉన్నాడు, నేనే బాధపడుతున్నా అని చెప్పి తమ్ముడితో గడిపిన క్షణాలు చాలా చాలా ఆనందంగా ఉంటాయి ఆయనకి. ఆ తమ్ముడు చాలా విషయాలు చెప్తాడు అతనికి, ఈ సూక్ష్మ లోకాల్లో ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు అన్ని. ఇప్పుడు మనం ఈ రోజు వరకు మనం ఒక సూక్ష్మ లోకాల్లో యొక్క పరిస్థితుల గురించే మాట్లాడుకుంటాం అన్నమాట. ఆ సూక్ష్మ లోకాల్లో ముఖ్యంగా మనం కొన్ని విషయాలు అంటే చాలా ఉన్నాయి, ఇక్కడ మీరు పుస్తకం చదివితే చాలా చాలా అంటే చాలా అంటే అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా మనం నవ్వుకునేలాగా, మనం అనుకునేది ఒకలా ఉంటుంది, అక్కడ జరిగేవి ఇంకొకలా ఉంటాయి అన్నమాట. మనకు తెలియని విషయాలు అంటే ఇవన్నీ ఈ పుస్తకం చదవడం వల్ల ఏమవుతుందంటే అసలు చావు చావు అని ఏడుస్తూ ఉంటామే, అసలు చావు అన్నదే లేదు. ఇంత వ్యవహారం పైన ఉన్నప్పుడు దేనికి ఏడుపు మనం? పని ఏదో ఒక హైయెస్ట్ డెన్సిటీ ఉన్న శరీరం ఈ తొడుగు కోసం మనం ఏడుస్తూ ఉన్నాం. ఇది ఒక చెస్ట్, ఒక తొడుగు లాంటిది అని. అంటే శరీరం యొక్క అల్పత్వము, ఇక్కడ అల్పత్వం అంటే పనికిరానిదని కాదు, కానీ వాల్యూ లేనితనం మనకు అర్థమైపోతుంది. ఇంతేనా ఈ శరీరము, ఈ జన్మ అంటేను, దీనికోసమా ఏడుస్తున్నామంటే చూడండి ఎంత గొప్ప జ్ఞానము. అది తెలిస్తే ఇక్కడ ఎంత హాయిగా ఉంటామంటే అంత హాయిగా ఉంటాం. నిజంగా పత్రి సార్ చెప్పింది ఆఫ్టర్ డెత్ గురించి బాగా తెలుసుకోమని చెప్పేవారు, ఎందుకని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అసలు చావన్న భయమే పోతుంది మనకి, ఈ పుస్తకాలు ఎంత చదువుతుంటే అంత హాయిగా ఉంటుంది అన్నమాట. అక్కడ
ఆ సంతోషంగానే ఉన్నాను, నువ్వు దిగులు పడకు, నువ్వే చూస్తావుగా. అక్కడ వాడు ఇంకా యూనిఫామ్ లో ఉన్నట్టు కనబడతాడు యుద్ధ నువ్వేంటి ఇలా కనబడుతున్నావంటే, నీకు అలా కనబడుతున్నాను, నిజానికి నాకు ఏ యూనిఫామ్ లేదంటాడు ఆయన. ఇలా చూస్తూ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటే, సముద్రం మీదనో లేకపోతే నేల మీదనో ప్రయాణం చేసేటప్పుడు మలుపులు తిరగటం అవసరం అవుతుందని, కానీ హాస్టల్ ప్రయాణంలో అటువంటి అవసరాలు ఏమీ ఉండవు. నువ్వు కోరుకున్నంత వేగంతో నువ్వు ప్రయాణించవచ్చు. ఎలా చెప్తాడంటే ఆయన, 2:30 నిమిషాల్లో మొత్తం ప్రపంచం అంతా చుట్టూ వచ్చేయచ్చంట. 2:30 నిమిషాల్లో హాస్టల్ బాడీతో ఒక ప్రపంచం అంతా తిరిగి వచ్చేయచ్చంట 2:30 నిమిషాలు. అంటే చూసుకోండి ఎంత స్పీడ్ గా వెళ్ళొచ్చు. హాస్టల్ జర్నీ అనేది చాలా చాలా స్పీడ్, అది మనం లెక్క కట్టలేనంత స్పీడ్ గా ఉంటుంది అది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. అంటే నేను గ్రహించిన పాయింట్లు చెప్తున్నాను, అంటే ఇంపార్టెంట్, మిగతా అన్ని మామూలు విషయాలే కానండి. హాస్టల్ వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఎవరంటే పర్మనెంట్ గా శరీరం వదిలిపెట్టి అక్కడికి వచ్చిన హాస్టల్ బీయింగ్స్ ఉంటాం వాటి, అవన్నీ హాస్టల్ బీయింగ్స్. వాళ్ళు సంపూర్ణంగా అక్కడే ఉంటారు, వాళ్ళు హాస్టల్ లోకానికి చెందిన వారు. అలా కాకుండా భూలోకంలో ఉంటూ, ఈ వేరే భూలోకమే కాదు వేరే వేరే లోకాల్లో ఉంటూ శరీరంలోంచి టెంపరీగా బయటకు వచ్చి ఆ లోకాల్లో తిరిగిన వాళ్ళు ఉంటారు. అంటే తాత్కాలిక సూక్ష్మ శరీర యానంలో, ఇప్పుడు మన రాత్రి కళల్లో జరిగేవి అనమాట. రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఏ విధంగా పోల్చవచ్చు అని చెప్తే ఆయన చెప్తాడు, అక్కడ చెప్తాడనమాట. అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది వీడి శరీరంలోంచి వచ్చాడని. శరీరం పూర్తిగా వదిలిపెట్టేసిన ఆత్మలు సూక్ష్మ శరీరము దగదగా మెరుస్తూ ఆ కాంతివంతంగా ఉంటుంది, క్లియర్ గా కనబడతాయి. అవి క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా కనబడతాయంట. ఎందుకంటే ఆ పూర్తి సూక్ష్మ శరీరం అంతా దానికి ఉంటుంది. ఇంకా భౌతిక శరీరంలో ఉండడం వల్ల ఈ ఈ ఎథరిక్ మెటీరియల్ అంతా ఈ ఈ భౌతిక శరీరంతో కూడి ఉండడం వల్ల కాస్త మసకగా కనిపిస్తుంది అనమాట. ఇది డెన్సిటీగా, ఒక మబ్బులాగా. అంటే బూజు పడితే, ఒక శరీరం ఒక వస్తువు మీద బూజు పడితే ఎలా ఉంటుందో, ఈ సూక్ష్మ శరీరం మీద ఒక బూజులాగా ఏర్పడి ఉంటుంది. అంటే కొంచెం అస్పష్టంగా కనబడతాయి సూక్ష్మ శరీరాలు అక్కడ. ఆ విధంగా వాళ్ళకి అర్థమైపోతాయంట, ఏహో ఇది శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం అని, శరీరం వదిలిపెట్టిన సూక్ష్మ శరీరం అని చెప్తూ అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే ఈ ప్రాణమయ తీగ కూడా కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి కనెక్షన్ గా ఉన్న ఈ సిల్వర్ కార్డు ఉంది చూడు, ప్రాణమయ తీగ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, ఇది శరీరంలో వదిలిపెట్టిన ఆత్మ అని. ఇక్కడ ఒక జోక్ చెప్పారు అక్కడ ఉన్నప్పుడు. ఆ ఈ చార్లెస్ అని రిచెలు వాళ్ళ బ్రదర్, ఆయనతో పాటు యుద్ధంలో చనిపోయిన వాడు ఒకడు ఉంటాడు. వాడు చాలా దారుణంగా చంపబడతాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు ఎంజాయ్మెంట్ లోనే ఉంటాడు అనమాట. ఎప్పుడు ఎంజాయ్మెంట్ లో ఉంటూ ఒక చోట కూర్చొని ఆ ఎదర పక్కనే బల్ల మీద కూర్చుంటారు. వీళ్ళని ఏం పట్టించుకోరు అక్కడ, ఒకరినొకరు పట్టించుకోరు. ఎందుకంటే ఎవరి సృష్టి వాళ్ళదే, ఎవరి ఊహలు వాళ్ళవే. ఒకరికి ఒకరు కావాలని వాళ్ళు ఊహించుకుంటే తప్ప వీళ్ళు కనబడరు అక్కడ. అది గొప్ప విచిత్రమైన ప్రపంచం అది. వీళ్ళు కనబడుతుంటారు అక్కడ. ఏంటి అలా కూర్చున్నాడంటే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్, ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారా, ఎందుకుంటారు అక్కడే నేను ఇక్కడ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ అని. అప్పుడు అంటాడు ఆయన, ఆవిడ చచ్చిపోయిన గర్ల్ ఫ్రెండా ఇంకా బతికుందా అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, పీటర్ రిచ్లు తమ్ముడు, బుద్ధున్నోడు ఎవడు బతికున్న వాళ్ళతో లవ్ చేయరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బతికున్న వాళ్ళు సగంలో సగం ప్రేమలో ఉండగానే శరీరంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళతో ఏం ప్రమాదం ఇక్కడ వాళ్ళకి ఏం సంతృప్తి ఉండదు. కాబట్టి పూర్తిగా శరీరం వదిలిపెట్టిన ఆత్మలతోనే ప్రేమలో గడుపుతారు ఇక్కడ. బుద్ధున్నోడు ఎవడు ఇంకా శరీరంలో ఉన్న ఆత్మలతో ప్రేమాయణం ఎవడు నడపడు. ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడు శరీరంలోకి వెళ్ళిపోతారో వీళ్ళకి తెలియదు. అలాంటిది ఇక్కడ ఎవడు సహించలేరు అని చెప్తూ అది ఒకటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి ఇంకొక పాయింట్ చెప్పారండి ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఆత్మలు కూడా, కొన్ని సూక్ష్మ శరీరాలు కూడా మన శరీరంలోంచి కూడా ప్రయాణించిపోతుంటాయి. ఆ నదుల్లోంచి, గోడల్లోంచి, కిటికీల్లోంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి, దానికి అర్థం ఏమీ లేదు. అలాగే మన శరీరంలోంచి కూడా కొన్నిసార్లు సూక్ష్మ శరీరాలని వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రయాణిస్తూ ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక్కసారి చూడండి, ఒళ్ళంతా జలధరింపు వచ్చినట్టు, ఒళ్ళంతా ఒక్కసారి ఇది పులకింత అయిపోయినట్టు ఇలా అనిపిస్తుంది చూసారా. అంటే అన్నిసార్లు అది కాకపోవచ్చు, కానీ ఏదైనా ఒక ఆత్మ, ఒక సూక్ష్మ శరీరం మన శరీరంలోంచి బయటికి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంటుంది అంట మనకి. ఒక రకమైనటువంటి
జలధరింపు అనేది వస్తూ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఈ సూక్ష్మ లోకాలలో అంతా కూడా ఊహాజనితంగానే ఉంటుంది. అయితే ఇందాక చెప్పాం కదా, పర్గ్యాటరీలో కూడా వాడు చేసుకున్న భావాలు ఉన్నాయి, వాడి బుద్ధి, వాడి గుణాలన్నీ కూడా అక్కడ ప్రస్ఫుటంగా కనిపించి వాటిని లేకుండా చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. అంటే ఈ జన్మలో ఏర్పరచుకున్న భావాలు, అందుకనే ధ్యానంలో ఏం చేయాలి మనము, ఆ మనసుని శూన్యం చేసుకుంటా, లేకపోతే ఈ భావాలనేవి కూడా మనకు ఆటంకాలుగా మారిపోతాయి. శరీరం వదిలిపెట్టిన తర్వాత అసూయ, ద్వేషాలు అవన్నీ పెద్ద పెద్దగా భూతాలుగా కనిపించి అక్కడ అవి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ భావాల్లోనే ఉండిపోయి ఉండడం వల్ల అదే నరకం అంటే. నరకం అంటే స్పెషల్ గా మనల్ని ట్రైల్ చేయడం ఏమి ఉండదు. మనం ఇక్కడ ఉన్న నెగిటివ్ భావాలు ఏవైతే ఉన్న చిన్నగా ఉన్న భావాలే అక్కడ పెద్దగా అయిపోయి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అక్కడ అంతా ఆనందంగా ఉంటుంది. అలాంటి దగ్గర ఈ భావాలు అనేవి మనల్ని కష్టంగా బాధ కలిగించేసరికి అదే నరకంగా అనిపిస్తూ ఉంటుంది. మంచి భావాలు, మనం చేసే మంచివి అన్ని కూడా మనకి స్వర్గంలో అయితే చాలా పెద్దగా అనిపించి స్వర్గాన్ని ఇస్తాయి. ఇవేమో పెద్ద నరకాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము ఈ సూక్ష్మ లోకాల గురించి, హాస్టల్ వరల్డ్స్ గురించి, హాస్టల్ బాడీతో మనం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఏర్పడే పరిస్థితులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు నేను చెప్పినవి చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పుస్తకంలో. నేను వెరీ 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 సింపుల్, నాకు తెలిసి ఒక 5% కూడా చెప్పుకుంటాను నేను. కాబట్టి మీరు కూడా ఇవన్నీ తెలుసుకోవడం కోసము బాగా ఈ పుస్తకాన్ని చక్కగా చదవండి. అలాగే ఆడియోస్ ఉన్నాయి, వినండి. రేపటితో మనకి మిగతావన్నీ ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి, కానీ క్లియర్ గా కొంచెం ఉన్న దాంట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పటికి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.